10TV ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన ఉగాది విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో బంగారయ్య శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. అసలు ఇవాళ పంచాంగాన్ని ఎందుకు చూడాలి అంటారు, అలాగే పంచాంగానికి ఎందుకు పూజ చేయాలి అంటారు? మనకి భవిష్యత్తులో రాబోయేటటువంటి 50 పైన వచ్చే పండగలకి ఇది ప్రధానమైనటువంటి పండగ. ఇదే ఆది పండగ. కాలాన్ని పూజ చేసుకోవడము అనేది భారతీయుల గొప్పతనం. ఎందుకు మనం తర్వాత శ్రీరామనవమి చేస్తాం, కృష్ణాష్టమి అంటాం, వినాయక చవితి అంటాం, లేదు దీపావళి అంటాం, ఇలా రకరకాలైనటువంటి పండగల్ని మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ పండగలన్నిటికీ ఆది పండగ యుగాది. ఎందుకు అంటే కాలానికి సంబంధించినటువంటి గణనం చేశారు. అంతటి పరమాత్మ, కాలాతీతుడైన పరమాత్మ ఈ కాలంలోకి ప్రవేశించి కాలములో వచ్చేటటువంటి కష్టాలను తీసేస్తాడు. కాబట్టి కాలంలోకి పరమాత్మ ప్రవేశిస్తున్నాడు అంటే కాలాన్ని ముందు మనం పూజించాలి కదా. ఒక అవతారం ధరించి ఆయన వస్తున్నాడు. కాబట్టి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి 5టిని మనం జాగ్రత్తగా తీసుకొని అనుష్ఠానం చేసేటటువంటి పూజ చేసుకోవాల్సినటువంటి రోజు. తిథేమిటయ్యా అంటే ఇదిగోండి, ప్రపంచంలో ఇవాళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ ఉండడం వల్ల పాఠ్యమి, ఇక్కడ ఉండడం వల్ల విద్య అని తిథులు దేని వల్ల గమనం మనం పెట్టుకుంటున్నాం? పైన జరిగేటటువంటి కాల గమనాన్ని బట్టి తిథులు చెప్తున్నాం. కాబట్టి తిథులు ఎంతో సైంటిఫిక్గా చంద్రుడి యొక్క పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది, పైన ఆకాశంలో జరిగేటటువంటి గతులేమిటి, సూర్యుడు భూమి అవన్నీ ఎక్కడ ఉన్నాయి, గురుమౌఢ్యం ఉందా, శుక్రమౌఢ్యం ఉందా, శుక్రుడు ఏం చేస్తున్నాడు, గురువు ఏం చేస్తున్నాడని గ్రహాలని బట్టి మన పరిస్థితుల్ని చూసుకోవాలి. కాబట్టి ప్రపంచం ఎలా ఉండబోతోంది, దేశం ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి, సంఘం ఎలా ఉండబోతోంది, నేనుండే రాజ్యం ఎలా ఉండబోతోంది, నా చుట్టుపక్కల ఉండే బంధువర్గం ఎలా ఉండబోతోంది, నేను ఎలా ఉండబోతున్నాను, ఇవన్నీ కూడా మనకి కొన్ని లక్షల సంవత్సరాలుగా డేటా అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం వీళ్ళు ఉన్నప్పుడు డేటా ఎలా ఉంది అని ఇవాళ డేటా సైన్సెస్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఏంటి డేటా సైన్సెస్ అంటే? ఎక్కడో టోల్ గేట్ వేస్తారమ్మా. టోల్ గేట్ వేసే ముందు ఐఐటికి సంబంధించిన ఓ విద్యార్థిని పంపిస్తారు. ఆ విద్యార్థి వెళ్ళి ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అని యాజ్ ఇట్ ఈస్గా ఒక మ్యాపింగ్ దానికి తయారు చేసి ఓ రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. ఇంత లాభం వస్తుంది అని అసెస్ చేసుకొని అక్కడ టోల్ గేట్ వేస్తారు. ఈయన రాసిన బండ్లే వస్తాయి అనేది రూల్ కాదు, యథాతథం అవుతుంది అనేది రూల్ కాదు. కానీ అక్కడ జరగబోయేటటువంటి అంశం ఏంటి, ఇది లాభసాట నష్టమా అని డేటా కలెక్ట్ చేసుకొని ఇచ్చినట్టుగా ఇన్ని వేల సంవత్సరాలుగా మనకున్నటువంటి డేటాని మొత్తాన్ని ఏ సంవత్సరం ఎలా అవబోతుంది అనే డేటాని మన ఋషులు మొత్తం కలెక్ట్ చేసి ఈ గ్రహస్థితులు ఇలా 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 ఉంటే ఇలా ఉంటుంది అనేటటువంటి డేటాని మొత్తాన్ని ప్రెజెంట్ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి రోజు యుగ ఆది. అందుకని ఆ డేటాని ఇదిగో నాయన, సూర్యుడు ఉంటే ఇలా, శని రాజుగా ఉంటే ఇలా ఉంటుంది, గురువు మంత్రిగా ఉంటే ఇలా ఉంటుంది అని ఒక డేటాని తీసుకొని ప్రజెంట్ చేసి ప్రపంచం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోయేటటువంటి సందర్భం. కాబట్టి పంచాంగానికి మనం డేటా సైన్సెస్ లాగా అది తీసుకొని చేసుకునేటటువంటి పూజ, కాలానికి చేసుకునే పూజ, గ్రహాలకి చేసుకునే పూజ, భూమికి చేసుకునే పూజ, సస్యాల కోసం చేసుకునేటువంటి పూజ, మేఘాల కోసం చేసుకునేటువంటి పూజ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చేసుకునేటువంటి పూజ. అంటే మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ఉండాలి. ఇక్కడి నుంచి అందరూ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి, పాజిటివ్గా ఉండండి అని చెప్పేటటువంటి అద్భుతమైన మాసం. అందుకని మనం పంచాంగాన్ని పూజ చేసుకుంటాం. ఇక మన జీవితం అంతా ఈ పంచాంగం మీద ఆధారపడి ఉందమ్మా. ఎలా అంటే పంచాంగం పేరు మీద కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ భారతదేశంలో ప్రతి సంవత్సరం అవుతుంది. లక్షల కోట్లు. ఇవాళ ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుందన్నా, ఏం జరుగుతుందన్నా పంచాంగం మనకిస్తున్నటువంటి రెవెన్యూస్ ఇవన్నీ కూడా. ఈ పండగ స్పెషల్ అని రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. టీవీ ఛానల్స్ నుంచి మొదలుపెట్టి, ఉత్సవాల దగ్గర నుంచి మొదలుపెట్టి, గుళ్ళల్లో ఉత్సవాల దగ్గర నుంచి మొదలుపెట్టి, తద్వారా ఇది ఒక పెద్ద ఉత్సవంగా అయి రకరకాలైనటువంటి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. పంచాంగం వల్లే కదా మనకి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయని చెప్పేది. బ్రహ్మోత్సవం అనగానే కొన్ని లక్షల మంది వెళ్తున్నారా? అన్ని లక్షల మంది వల్ల ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు బతుకుతున్నాయి?
కాబట్టి పంచాంగం వల్ల రెవెన్యూస్ ఇట్లా ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, పెళ్లిళ్ళు పంచాంగాల వల్ల అవుతున్నాయి. మనకు అన్నప్రాసనలు, బారసాలలు, నామకరణాలు అన్నీ కూడా పంచాంగాల వల్లే జరుగుతున్నాయి. పంచాంగము ఈ దేశానికి కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ ఇస్తోంది. తద్వారా ఆ రెవెన్యూ వల్ల మన భారతదేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. అలా ఉంచడంలో పంచాంగంది పెద్ద పాత్ర. కాబట్టి ఈ పంచాంగము అనేది ఇవాళ మనం చెప్పుకుంటోంది. ఈ సంవత్సరం అంతా కూడా రెవెన్యూస్ జనరేట్ అయ్యి ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని. ఓకే, పంచాంగంలో భవిష్యత్ అంతని కూడా ఎలా ఊహించి రాస్తారంటారు? అంటే చాలా మందికి డౌట్లు ఉంటాయి. మీరు అన్నారు ఉగాది నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఏది జరగాలన్నా కూడా పంచాంగంలోనే ఉంటుంది అని. ఎలా ఊహించి రాస్తారంట? నేను ఎక్కడ ఏం జరగాలన్నా పంచాంగంలో ఉంటుంది అని అనలేదమ్మా. పంచాంగం మనకు సూచనగా చాలా తెలియపరుస్తూ ఉంటుంది. సూచనగా ఒకటి. ఇప్పుడు విశేషం ఏమిటయ్యా అంటే పంచాంగము అనేటటువంటిది ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఇదేం మాసం? చైత్ర మాసం. ఇప్పటి నుంచి మామిడి పండు పూత కనిపిస్తుంది. ఈ మామిడి పండు చిన్నగా ఉన్నటువంటిది మనకు అంతకు ముందు ఉన్నటువంటి మాఘమాసం మొదట్లో కనిపించలేదు. అంతకంటే ముందు ఉండేటటువంటి మిగతా మాసాలు, ఫాల్గుణ మాసాలు, మాఘాలు, కార్తీకాలు, ఇంకా అక్కడెక్కడ కూడా మనకు కనిపించలే. అంటే కాలం వల్ల ప్రకృతిలో మార్పు వస్తుంది. అవునా? ఫలితాలు వస్తున్నాయి. ఒకప్పుడు సీతాఫలాలు కనిపిస్తున్నాయి, ఒకప్పుడు సపోటాలు కనిపిస్తున్నాయి, ఒకప్పుడు ఇంకొక రకమైన పండు కనిపిస్తున్నాయి. ఈ పండ్లు దేనివల్ల? సూర్యుడు, చంద్రుడు, వీటి గమనం వల్లే కదా. మన శరీరంలో కూడా ఎండాకాలం ఒక రకమైన మార్పు వస్తుంది, చలికాలం ఒక రకమైన మార్పు వస్తుంది, వానాకాలం ఒక రకమైన మార్పు వస్తుంది. అంటే మన లోపల ఉండేటటువంటి దాంట్లో కూడా కాలం వల్ల మార్పులు కనిపిస్తున్నాయి. సత్యమేనా? ఇప్పుడు ఎండాకాలం వస్తోంది అనగానే కొన్ని జాగ్రత్తలు, నీళ్లు తీసుకోండి, నీళ్ళు ఎక్కువ తాగండి, కాస్త నీడలో ఉంటుండండి, గొడుగు పెట్టుకోండి, లేదు కాస్త చల్లగా ఉంటుండండి, మంచి నీడ పట్టున ఉంటూ ఉండండి, ఇవన్నీ చెప్తారు. చలికాలం వస్తుంది, కాస్త హీటర్స్ పెట్టుకోండి, కొంచెం వేడిగా శరీరం ఉండేట్టు చూసుకోండి, మొద్దు వస్త్రాలు వేసుకోండి. ఇవన్నీ ఏమిటి? కాలము వల్ల జరిగేటటువంటి మార్పులు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మార్పులు ఈ స్థాయికే ఉన్నాయా? మార్పులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయా? అంటే భౌతికంగా కనిపించేటటువంటి కొన్ని మార్పులు ఇవి. ఈ భౌతికంగా మార్పులు జరగాలంటే లోపల జడాలు, మూలాల్లోంచి మార్పులు జరగాలి. మన శరీరంలో కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రతిదీ సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న సెల్స్ ఇప్పుడు లేవు, డెడ్ సెల్స్ అయినాయి. నెక్స్ట్ ఇంకా మారుతూ ఉంటాయి. అంటే శరీరము అనేటటువంటి దాంట్లో, వస్తువులు అనేటటువంటి వాటిల్లో, ఈ ప్రకృతి మొత్తంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతోంది. మార్పు కాలం వల్ల చెందుతోంది. మార్పే కాలం, అంతే కదమ్మా. కాబట్టి ఈ మార్పులని ఊహించి, ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు ఉంటాయి అని చాలా విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం వల్ల వచ్చినటువంటి గ్రంథరాశి వల్లను, వాళ్ళ యొక్క అనుభవాల వల్లను రకరకాలుగా దీని మీద కృషి చేసి దాన్ని తీసి చెప్పేటటువంటిది పంచాంగం. అందుకని మార్పుని గుర్తించటం, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముందుండే మార్పులు ఏంటి, ఇది డేటాని బట్టి చెప్తారు. కాబట్టి పంచాంగం అంటే ఏదో అన్సైంటిఫిక్గా ఇష్టం వచ్చినట్టు కాదు. ఇందులో మీకు చెప్తున్నారుగా, ఇది పౌర్ణమి అంటే పౌర్ణమి అవుతోందిగా, అమావాస్య అన్నప్పుడు అమావాస్య అవుతోందిగా, అవుతోందా లేదా? శుక్రవారం, శనివారం ఇవన్నీ ముందే మనకి చక్కగా చెప్తున్నారు కదా. చంద్రుడు ఏ కాన్స్టిలేషన్స్లో ఉన్నాడు, సూర్యుడు ఏ కాన్స్టిలేషన్లో మనకు కనిపిస్తున్నాడు అని ఇప్పుడు 88 కాన్స్టిలేషన్స్ మనం దీంట్లో. కానీ మన ఋషులు ఏం చేశారు? 27 నక్షత్రాలు తీసుకొని వాటిల్ని 4గా విభజించి 108 కాన్స్టిలేషన్స్లో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనే కాన్స్టిలేషన్స్ దాన్ని బట్టి చెప్తున్నారు. ఈ నక్షత్ర మండలం మధ్యలో ఉన్న సూర్యుడు, ఈ నక్షత్ర మండలం ఉన్న సూర్యుడు, కాబట్టి ఈ రాశిలో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఉన్నప్పుడు అతని ఫలితాలు ఎలా ఉంటాయి, అతను ఏం చేస్తాడు, దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు. ఇది మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి పంచాంగంలో వస్తోందే కదా. గ్రహణాలు ఫలానా సమయంలో వస్తాయి, ఈ గ్రహణాలకి జాగ్రత్త తీసుకోండి అని కాలాన్ని మొత్తాన్ని మనకి ఋషులు దర్శించి ఎలా ఉండబోతుంది, ఏమవబోతోంది, వింతల్ని ఇప్పుడు మనం టెలిస్కోప్స్ పెట్టుకున్నామమ్మా, పెట్టుకొని ఫలానా టైంలో ఫలానా గ్రహణం రాబోతోంది, ఈ గ్రహణం వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ నీళ్లు ఇట్లా బయటికి చంద్రగ్రహణం అప్పుడు పొంగి బయటికి వస్తున్నాయి, లేదు ఈ సూర్యగ్రహణం అప్పుడు కొంచెం నీళ్లు కుచించుకొని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి చేంజెస్ అన్నిటినీ మనం గుర్తిస్తున్నాం కదా.
అన్ని గ్రహాల వల్ల మార్పు. ఆ గ్రహాలు ఒక రాట వేసుకొని కొలుచుకోవడానికి యుగ ఆది అని టైం ఒకటి క్యాలిక్యులేట్ పెట్టుకున్నాం మనం. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మార్పులు ఏమొస్తాయి, ఏమేమి వచ్చే అవకాశం ఉంది, ఈ సంవత్సరంలో ఉండే వర్షాలు ఎలా ఉంటాయి, సస్యాలు ఎలా ఉంటాయి, మేఘాలు ఎలా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ మనం తీసుకొని ఒక కాలాన్ని సూచనగా ఇలా ఉండబోతోంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేట్టుగా లెక్క వేస్తారు చాలా సైంటిఫిక్ పద్ధతిలో. ఇది పూర్వం నుంచి వస్తున్న డేటాని అప్లై చేసుకొని చేస్తారు. ఋషులు మహాత్ములు ఇచ్చినటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి తెలియపరిచేటటువంటి పంచాంగం. ఓకే గురుగారు, అలాగే మనం ఎందుకు చాంద్రమానాన్ని పాటిస్తాము అంటారు? ఎక్కడి నుంచైనా కొలుచుకోవచ్చమ్మా. ఇప్పుడు కాశీ నుంచి హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్ళాలి. హైదరాబాద్లో నేను ఎక్కాను అనుకోమ్మా, నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని ఓ లెక్క వేసుకుంటూ వెళ్తారు. సికింద్రాబాద్ నుంచి ఇటు వస్తున్నాడు, కాశీ నుంచి ఇటు వస్తున్నాడు, అతను వేసుకుంటాడు. అతనికి బీహార్ ఒకప్పుడు తగులుతుంది, ఇక్కడ ఒకటి తగులుతుంది, ఇట్లా తగులుతుంది. ఈ రెండు ఈక్వి డిస్టెంట్ని చూపించేవే కొలతల్లో మనం చంద్రుడిని ప్రధానంగా తీసుకొని చంద్రుడి యొక్క టిల్ట్ని బట్టి లెక్కేసుకుంటున్నాం. ఏ రాశికి గతుడై చంద్రుడు ఉన్నాడు, ఎందుకంటే సైన్స్ ఎంత పెరిగితే అన్ని రకాల సిద్ధాంతాలు వస్తాయి, అంతేనా? చంద్రుడిని బట్టి కొలతలు వేసుకుంటారు, కొంతమంది బృహస్పతిని బట్టి కొలతలు వేసుకుంటున్నారు, కొంతమంది సూర్యుడిని బట్టి కొలతలు వేసుకుంటున్నారు. సౌరమానం, చాంద్రమానం, బార్హస్పత్యమానం మూడు చేస్తోంది కాలాన్ని కొలవడమే. ఎవరి వీలుని బట్టి వాళ్ళు కాలాన్ని కొలుస్తూ ఉన్నారు. ఇది పద్ధతమ్మ. అందుకని మనం అలా కొలుస్తూ కాలాన్ని లెక్క వేసుకుంటూ ఈ పంచాంగాలను తీసుకొని జాగ్రత్తగా అడుగులు ముందరికి వేసుకుంటూ వెళ్దామమ్మా. ఓకే గురు.